ఎక్కడ వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాదెల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదెల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాల్సింది. ఆడెత్తితే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది రిపోర్ట్. అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్నా పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో ఈ వైఫల్యాల మీద కేసులు నమోదు చేస్తారు సార్. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం. ఎక్కడ వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాదెల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదెల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాల్సింది. ఆడెత్తితే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది రిపోర్ట్. అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్నా పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో ఈ వైఫల్యాల మీద కేసులు నమోదు చేస్తారు సార్. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం.